తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయికి చేరువలో ఉంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఈ మహాలక్ష్మి పథకంలో ఏకంగా 200 కోట్ల జీరో టికెట్స్ జారీ చేశారు. ఇక కాంగ్రెస్ సర్కార్ బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే డిసెంబర్ 9వ తేదీన అసెంబ్లీ ఎదుట అమలు చేసిన ఈ పథకం దేశం అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. నేటి వరకు 199 కోట్ల 60 లక్షల జీరో టికెట్స్ ను ఆర్టీసీ జారీ చేసింది. ఇక రేపటితో 200 కోట్లకు చేరబోతున్నట్టుగా తెలిపింది ఆర్టీసీ. ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవడంతో ఆడబిడ్డలు రికార్డు మొత్తంలో 6,671 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని ప్రకటించింది. పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపింది. ఇప్పుడు సగటున రోజుకు 30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారని పేర్కొంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది తెలంగాణ గవర్నమెంట్. ఇప్పటికే ఒక మైలురాయిని కూడా చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ప్రెజెంట్ చూస్తున్నాము ఒక మైల్ స్టోన్ దాటిందని చెప్పుకోవాలి. ఇక త్వరలో 200 కోట్ల టికెట్లు కూడా అమ్మబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాలక్ష్మి పథకం ఏదైతే ఆర్టీసీలో మహిళల ఫ్రీ ప్రయాణానికి సంబంధించి కూడా ఒక ఆర్టీసీ మైలురాయిని దాటిందని చెప్పాలి. ఎందుకంటే 200 కోట్ల జీరో టికెట్లకు సంబంధించి అంటే 200 కోట్ల మహిళలు ఆర్టీసీలో ప్రయాణించినటువంటి మైలురాయిని ఈరోజు ఆర్టీసీ దాటింది. ఈ సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఆర్టీసీ కార్మిక శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా సంబరాలు చేయాలని కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రేపు మొత్తం కూడా 97 బస్ డిపోలతో పాటు 341 బస్ స్టేషన్లలో కూడా ఈ యొక్క సంబరాలు చేయబోతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపు క్రితమే ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా సోదరీమణులు దాదాపుగా 18 నెలల ప్రజాపాలన నేపథ్యంలో కూడా 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిలు దాటడం చాలా ఆనందంగా ఉందని కూడా ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు. మరోపక్క ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా సాగుతున్న నేపథ్యానికి సంబంధించి కూడా నాకు చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి. ఇక ఈ పథకం సక్సెస్ కావడానికి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఆయన అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ఫుల్గా పనిచేయడంతో ఈ యొక్క విజయం సాధ్యమైందని కూడా పొన్నం ప్రభాకర్ ఆయన కూడా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రేపు ఈ సక్సెస్ సంబంధించిన సక్సెస్ మీట్ను అన్ని ఆర్టీసీ డిపోలు అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్లలో కూడా మహిళల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలి. ఎందుకంటే 6,700 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఆర్టీసీకి ఈ మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా అందవేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ఉచితంగా తెలంగాణలో ప్రయాణం చేస్తూ ఉంటే హైదరాబాద్ చూసినట్టయితే ఒక్కరోజే 8 లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న పరిస్థితి హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈరోజు ఫ్రీ బస్సు ప్రయాణానికి సంబంధించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా మరోపక్క ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా డబ్బులు కేటాయించి కొత్త బస్సులు కేటాయించి కూడా అవసరమైతే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న నేపథ్యానికి సంబంధించి చాలా విజయవంతంగా 18 నెలల కాలంలోనే 200 కోట్ల మంది మహిళలకు సంబంధించిన జీరో టికెట్లు సక్సెస్ఫుల్గా ఆర్టీసీ మైలురాయి దాటిన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా సంతోషం వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రభుత్వం వర్గాల నుంచి ముఖ్యమంత్రితో పాటు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర మంత్రులు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా కొనసాగుతుందని మాత్రం అభినందనలు తెలుపుతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీతో పాటు పూర్తిగా మహిళలతో పాటు కూడా అన్ని డిపోలు ఆర్టీసీ బస్ స్టాండ్లు బస్ స్టేషన్లు డిపోలు మొత్తం కూడా సంబరాలు అయితే చేసుకోబోతున్నాయి.